ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. లేవియా కాండం 24వ అధ్యాయం ధ్యానం చేద్దాం. లేవియా కాండం 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, లేవియా కాండం 24వ అధ్యాయం. ఆ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుందాం. గుడారములో యాజకుల పరిచర్య లేదా యాజకులకు ఇవ్వబడిన బాధ్యతలు. గుడారములో వారికి ఇవ్వబడిన బాధ్యతలను గురించి వ్రాయబడి ఉన్నది. మాత్రమే కాదు, సమాజములో యాజకులకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు. మంచిది ప్రియులారా, 24వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 4 వచనాలు గుడారములోని దీపము, గుడారములోని బంగారు దీప వృక్షము, బంగారు దీప వృక్షము. 5 నుండి 9 వచనాలు రెండవ భాగం ప్రత్యక్షపు గుడారములోని సన్నిధి రొట్టెల బల్ల, సన్నిధి రొట్టెల బల్ల. 10 నుండి 23వ వచనం వరకు దేవదూషణ, దేవదూషణకు శిక్ష, దేవదూషణకు శిక్ష. ప్రియులారా, ఈ భాగాలను మనం ఆలోచన చేస్తూ వెళ్దాం. మోషే కాలములో వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకు ఇంకొక రాజ్యము ఏర్పడలేదు. వారికి రాజులు అనుగ్రహించబడలేదు కదా. సమాజములో ఇశ్రాయేలు గుడారాల మధ్య పని చేయడానికి లేదా ఆ పనిలో కొనసాగడానికి దేవుడు తన యాజకులకు ఆయన వేరు బాధ్యతలను ఆయన అప్పగించాడు. అందులో 2 ప్రాముఖ్యమైన బాధ్యతలు ఈ అధ్యాయములో వివరించబడ్డాయి. 1, ప్రత్యక్షపు గుడారములోని ఆరాధన, ప్రజలకు బోధించుట అనే నాయకత్వం వారికి అప్పగించబడినది. మాత్రమే కాదు, సమాజములో దేవుని ప్రజల మధ్య ఒక న్యాయ వ్యవస్థను నిర్వహించటానికి యాజకులకు దేవుడు అధికారమును ఆయన అనుగ్రహించాడు. గుడారములో ఒక బాధ్యతను ఆయన అనుగ్రహించాడు, సమాజములో ఒక అధికారమును ఆయన అనుగ్రహించాడు. ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో అనేకమైన విషయాలు మనము గమనిస్తూ ఉండగా అందులోని ఆధ్యాత్మికమైన పాఠాలు ఈ కొత్త నిబంధనలో మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నాం. మంచిది, మనము ఆ విషయాలను మనం ఆలోచన చేద్దాం. చూడండి, మొదటి 4 వచనాలు ప్రత్యక్షపు గుడారములో బంగారు దీప వృక్షం. సో 2వ వచనములు అన్నాడు, దీపము నిత్యము వెలుగుచుండునట్లు. ప్రత్యక్షపు గుడారం నిలువు బంగారు దిమ్మెల చేత, అడ్డు కర్రల చేత అవి చేయబడ్డాయి. ఆ ప్రత్యక్షపు గుడారం అంతటిలో కూడా వెలుపలి ఆ వెలుగు లోపలికి రావడానికి ఏ వసతిని దేవుడు అనుగ్రహించలేదు. ఈ దీప కాంతి మాత్రమే లోపల వెలుగుచూ ఉండాలి. యాజకులు లోపలికి వెళ్ళినప్పుడు ఈ దీపకాంతిలోనే వారు సంచరించాలి. అది పగలైనా ఆ దీపకాంతిలోనే ఉండాలి, రాత్రి అయినా ఆ దీపకాంతిలోనే వారు ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, ఈ దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి కదా. ఈ యాజకుల యొక్క పరిచర్య ఏమిటి అంటే, ఆ యొక్క గుడారములోని బంగారు దీప వృక్షము కొరకు వారు నూనెను వారు తీసుకొని రావాలి. అది కూడా ఆ దీపం వెలుగుచుండుటకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలెను అని దేవుడు సెలవిస్తున్నాడు. అది దంచి తీసిన అచ్చమైనటువంటి ఒలివ నూనె. యాజకులకు ఇవ్వబడినటువంటి సూచనలు ఏంటంటే, దీపము ఆరిపోక మునుపు. దీపం ఆరిపోకూడదు. ఏలీ కాలములో దీపము ఆరిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. దీపం ఆరిపోయే మినుకు మినుకుమంటూ ఉండగా
సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. దేవుడు ఆయన పని కొరకై ఆయన కొందరిని ఆయన పిలుచుకునేవాడు. ఈ దీపము అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉండగా కదా, వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు మనుష్యులను వెలిగించుచున్నది, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయం 12వ వచనములో అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన వివరించాడు కదా వెలుగు. అయితే ఈ లోకములో ప్రభువును అంగీకరించినటువంటి దేవుని పిల్లలు వారు కూడా వెలుగై ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయములో కదా. ఈ వెలుగు ఏం చేయాలి? అది ప్రకాశించుచూ ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16లో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, మీ సత్క్రియలు ప్రకాశింపనీయుడి కదా. ఈ దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి అంటే దీనికి నూనె పోయాలి, ఒలివల నూనె, దంచి తీసిన అచ్చమైనటువంటి ఒలివల నూనె. ప్రియులారా, ఈ కొత్త నిబంధనలో దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఒలివల నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనములో సమూయేలు దావీదును నూనె చేత అభిషేకించగానే దేవుని ఆత్మ బలముగా దావీదు మీదికి వచ్చెను అని గమనిస్తున్నాం. ఆ నూనె, అభిషేకము, దేవుని ఆత్మ దిగి రావడం, ఈ రెండింటిని మనము గమనిస్తున్నాం. అందుకే ఈ లోకములో దేవుని పిల్లలమైన మనం దేవుని ఆత్మ చేత మనము నింపబడి ఉండాలి కదా. ఇది దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఒలివల నూనె అన్నాడు కదా. ప్రభువు మనలను వెలిగించినవాడు, దేవుని ఆత్మ చేత నింపబడి ఈ లోకములో జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె మనము కనబడాలి. 3-4 వచనాలు. ప్రత్యక్షపు గుడారములో శాసనములు గల అడ్డు తెర వెలుపల, లోపల ఆ నిబంధన మందసము ఉన్నది, దాని వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీప వృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను కదా. ఇక్కడ దాన్ని చక్కపరచవలెను అనే మాట. ఉదయం మొదలుకొని సాయంకాలం అది బంగారు ఈ దీప వృక్షము సాక్ష్యపు గుడారము తెర వెలుపల అన్నాడు. తెర వెలుపల, లోపల నిబంధన మందసం, వెలుపల ఈ సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది, ధూప వేదిక ఉన్నది, ఈ దీప వృక్షము ఉన్నది కదా. ఈ వెలుగుచూ ఉండాలి. దీన్ని దంచి తీసినటువంటి ఒలివల నూనె అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నూనె పోయాలి. ఆత్మ చేత నింపబడ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో మద్యముతో మత్తులై ఉండకుడి గాని ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు కదా. ఇది నిత్యము మండొచ్చు, దాన్ని చక్కపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సెలవిచ్చారు. ఈ దీప వృక్షము జకరియా గ్రంథం 4వ అధ్యాయములో ఈ దీప వృక్షాలు 2 దీప స్తంభాలకు కదా, 2 దీప స్తంభాలకు నూనె పోయువారు, తైలము పోయువారు వారిద్దరు నిలవబడి ఉన్నారు అని 4వ అధ్యాయములో మనము 11 నుండి 14 వరకు మనం గమనిస్తాం. 4వ అధ్యాయం అంతట్లో కూడా
అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు మొదటి వచనములో 7 సువర్ణ దీప స్తంభముల మధ్య, పాత నిబంధనలో దీప వృక్షము 7 కొమ్మలు ఉండేటువంటి దీప వృక్షము, క్రొత్త నిబంధనలో దీప స్తంభములు 7 దీప స్తంభములు వేటికవే ప్రత్యేకమైనవి. ఆ దీప స్తంభముల మధ్య ఆయన సంచరించు ఒత్తిని ఆయన సరిచేయువాడు. ఎఫెసీ సంఘము యొక్క ఆ దీపం అది ఆరిపోతూ ఉండగా, మొదటి ప్రేమలో చల్లారిపోయి ఉండగా, మొదటి క్రియలను అది చేయకపోతూ ఉండగా, ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనములో, ఓ ఎఫెసీ సంఘమా, ఏ స్థితిలో నుండి నీవు పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను, మొదటి ప్రేమను, ఆ మొదటి ప్రార్థనను, ఆ మొదటి ధ్యానమును నువ్వు చేయాలి. మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఆ దీపస్తంభమును ఆ చోట నుండి తీసివేస్తాను అన్నాడు కదా. నిత్యము వీటిని చక్క చేయవలెను అనే మాట. నిత్యము ఇవి చక్క చేస్తూ ఉండాలి. చక్క చేసేవాడు మన ప్రభువు కదా. ఈ దీపస్తంభాన్ని మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే ఈ భాగంలో వ్రాయబడలేదు కానీ, మనము నిర్గమాకాండం 31వ అధ్యాయం, నిర్గమాకాండం 39వ అధ్యాయం, ఈ అధ్యాయాలను మనము గమనించినప్పుడు ఈ ఈ వృక్షమునకు ఏ కాండము అది ఒక కొమ్మ, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారే. ఆయన ద్రాక్ష వల్లి, మనము తీగలం. ఆయన మొట్టమొదట బలమైనటువంటి కాండం కదా. ఇది ఆయన ప్రతిరోజు దీన్ని సరిచేస్తూ ఉండాలి. దీనికి మొగ్గలు ఉన్నాయి. ఈ దీప వృక్షమునకు మొగ్గలు ఉన్నాయి. క్రీస్తులో ఉన్నటువంటి చిగురించిన జీవితాన్ని పువ్వులు ఉన్నాయి. యేసు క్రీస్తులో ఉన్న సౌందర్యవంతమైన జీవితాన్ని చూపిస్తూ ఉన్నది. నూనె పోయబడుతూ ఉండాలి. ఆత్మచేత నింపబడే అనుభవం. బాదాము పువ్వులు అందులో ఉన్నాయి. ఆత్మ ఫలములు ఫలించేటువంటి జీవితం అది వెలుగుచూ ఉండాలి. మన సత్క్రియలు కనబడాలి అనే అనేకమైన పాఠాలు మనం గమనించగలం. యాజకుల యొక్క బాధ్యత ఇది. ఆరిపోకూడదు. నిత్యము మండిస్తూనే ఉండాలి, వెలిగిస్తూనే ఉండాలి. సరే, 2వ భాగానికి మనం వద్దాం. 5 నుండి 9 వచనాల్లో ప్రత్యక్షపు గుడారములోని సన్నిధి రొట్టెల బల్ల, 5 నుండి 9 వచనాల్లో, నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమును సేరు పిండి ఉండవలెను. ఒక భక్ష్యము సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. కానీ ఇక్కడ సన్నిధి రొట్టెల బల్ల, ఈ సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు ఉండాలి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 30వ వచనం, నిత్యము నా సన్నిధి రొట్టెలను బల్ల మీద ఉంచవలెను అన్నాడు కదా. సన్నిధి రొట్టెలను బల్ల మీద ఉంచవలెను. 12 గోత్రములకు అది చిహ్నముగా ఉన్నది. 12 గోత్రముల వారు అక్కడికి ఆహారము తీసుకొని రావాలి. యాజకులకు అది ఆహారం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనములో ప్రభు అన్నాడు కదా, ఆ దేవుని మందిరములో ప్రవేశించి దావీదు, యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమకపు రొట్టెలు, అంటే యాజకుల ఆహారం అది. సరే, ఇక్కడ మనం గమనిద్దాం. యాజకులకు ఆయన ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఇక్కడ మెత్తని గోధుమ పిండి అది దంచబడాలి, విసరబడాలి. అది మెత్తని గోధుమ పిండి కావాలి. 12 అనే సంఖ్య దేవుని ప్రభుత్వమును చూపించేది కదా. 12 మంది గోత్రకర్తలు, 12 మంది శిష్యులు, 12 రొట్టెలు, ఆ నాయకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేయుట కదా. ఆయన ఆహారం, తన పనివారి కొరకైన ఆహారం. అరణ్యములో యూదులకు
ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను ఆహారముగా ఇచ్చాడు. పూరేళ్లను ఆయన ఆహారముగా ఇచ్చాడు. వారు సనుగుతూ ఉండగా మాంసమును వారికి ఆహారముగా ఇచ్చాడు కదా. వారు అరణ్యములో సాగి వెళ్తూ ఉండగా మారా జలముల యొద్ద మధురమైన నీటిని వారికి త్రాగనిచ్చాడు. హోరేబు దగ్గర బండలో నుండి నీటినిచ్చాడు. మెరీబా జలముల యొద్ద మరలా వారికి నీటినిచ్చాడు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును అనుగ్రహించి వారిని నడిపించాడు కదా. వారు ఆ 40 ఏండ్లు వారి పాదములు వాపు కాకుండా వారిని రక్షించిన వాడు. ప్రియులారా, దేవుని యొక్క అనుగ్రహము ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ భాగములో మనము గమనిస్తూ ఉన్నాం కదా. ఈ ఈ ఈ రొట్టె యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపిస్తున్నది. ఆయనే మన మన్నా, జీవాహారము ఆయనే అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఆయన పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఆయన శరీరం, ఆయన శరీరముగా మారినటువంటి వాక్యం, ఆ వాక్యమే శరీరధారి అయి గోధుమ గింజ వలె ఆయన భూలోకానికి దిగి వచ్చాడు కదా. ఏం చేయబడింది ఈ గోధుమ గింజ? అది దంచబడినది, అది పిండి వలె చేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ శ్రమలలో ఆయన నలిగిపోయాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనములో ఆయన కొట్టబడ్డాడు. 19వ అధ్యాయం 16వ వచనములో ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన నేడు మనకు జీవాహారమై ఉన్నాడు. ఈ ఆహారము ఎవరి కొరకు అని మనం ఆలోచన చేసినప్పుడు 7వ వచనములో అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థముగా ఉండును. అది మీకు ఆహారం, మీకు ఆహారం కదా. దేవుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఆయన ఇచ్చేవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51లో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఎల్లప్పుడూ జీవించును, ఎల్లప్పుడూ జీవించును కదా. ఈ ఆహారాన్ని ఆయన అనుగ్రహించిన వాడు. అదే సమయంలో ఆదివారం ప్రభు దినాన బల్ల యొద్దకు చేరి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఆ బల్ల దగ్గర రొట్టె, ఆ పాత్రను మనం జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఇది మీ కొరకైన విరువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని భుజించండి. ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, క్రొత్త నిబంధన రక్తం. దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆహారమయ్యాడు. ఈ ఆహారాన్ని మనం ఏం చేయాలి? ప్రజలకు దాన్ని అందించాలి కదా. ఈ ఈ ఈ మొదటిది కృతజ్ఞతతో ఒక వ్యక్తి ఆయన దేవుని సన్నిధిలో అనుగ్రహించబడిన పాప క్షమాపణను బట్టి ఆ రొట్టెను అర్పణగా దేవుని యొద్దకు తేవాలి. ఆ పరిచర్య చేస్తున్నటువంటి ఆ యాజకులు వారు ఆహారముగా దానిని వారు భుజించవలెను కదా. ఇక్కడ రొట్టెలు అవసరమైన వారికి, ఆకలిగొన్న వారికి, అక్కడ యాజకులకు మనం ఇవ్వాలి. అదే సమయంలో ఇక్కడ వారికి అవసరమైన వారికి మనం ఇవ్వాలి. చాలాసార్లు వారికి రావలసిన ఆ రొట్టె ఆగిపోతూ ఉన్నది. నెహెమ్యా కాలములో యాజకులకు రావలసిన ఆహారం నిలిపివేయబడగా నెహెమ్యా దాని విషయమై పోరాడినవాడు. వారికి రావలసిన ఆహారమును వారికి వచ్చే విధంగా ఆయన శ్రద్ధను తీసుకున్నవాడు. మరి ఈ దినాల్లో అవసరతలో ఉన్నవారు, యెరూషలేములో సంఘములో పేదలైన వారు, వారికి ఏం చేయాలి? వారికి సొమ్మును పంపవలెను. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయములో మనం గమనించినప్పుడు యెరూషలేములో బీదలైన వారి కొరకు, అలాగే దేవుని సేవ చేస్తున్న పౌలు ఫిలిప్పీ సంఘం 4వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ ఎపఫ్రోదీతు వలన మీరు పంపిన వస్తువులు అవి ప్రీతికరమైనవి అన్నాడు కదా. చాలాసార్లు చాలామంది రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. ఇందులో దేవునికి అర్పించేటువంటి అర్పణలో దశంభాగం కూడా ఉన్నది. మీరు మీ దశమ భాగములను దొంగిలించకూడదు. మలాకి 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మనుషుడు దేవుని యొద్ద దొంగిలినా అయినా మీరు నా యొద్ద దొంగిలితిరి. మరలా వారు అంటున్నారు, మేము ఏ విషయంలో దొంగిలించాము? దశమ భాగములను.
స్వేచ్ఛార్పణలను మీరు నా యొద్ద దొంగిలితిరి. మందిరములో ఆహారముండునట్లు మీ దశమ భాగములన్నిటినీ నా మందిర ధననిధిలోనికి తీసుకొని రండి. నన్ను పరీక్షించండి. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనటువంటి దీవెనను నేను మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. ప్రియులారా, మీరు ఆలోచన చేద్దాం. నీ జీవితంలో 10వ భాగమును దొంగిలించుట నీకు సంతోషమా? దేవుని భాగమును దేవునికి ఊడ్చుట అది ఆజ్ఞ, అది నీ బాధ్యత. దేవుడు నీ ఎడల చేసినటువంటి కార్యమునకు అది కృతజ్ఞత, అది స్తుతి అర్పణ. ఇక్కడ 24వ అధ్యాయం లేవియాకాండం 7-8 వచనాలను మరొకసారి మనం చదువుకుందాం. ఒక్కొక్క దొంతె మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను అన్నాడు. ఒక్కొక్క దొంతె మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. ఈ సాంబ్రాణి ఎందుకు ఉంచాలి అన్నప్పుడు, ఈ యాజకులు తమ కృతజ్ఞత అర్పణతో ఈ సుగంధ ద్రవ్యములను ఉపయోగించుట, అంటే వారు ఈ ధూప పీఠము మీద ఈ ఈ ఈ స్వచ్ఛమైనటువంటి ఈ సాంబ్రాణి అంటే ఈ సాంబ్రాణి భుజించటానికి కాదు. ఈ సాంబ్రాణిని అక్కడ ఉన్నటువంటి ధూపపీఠం, బంగారు బలిపీఠం, ఆ ధూపపీఠం మీద ఆ ధూపమును వేయాలి. ఆ ధూపపీఠం మీద ధూపం వేయాలి. అది దేవునికి ఇంపైన సువాసనగా ఆయన దానిని ఆఘ్రానించువాడు. ఆ పొగ పైకి లేచి వెళ్ళిపోయేది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకములో జన్మించినప్పుడు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో బంగారు బోలము సాంబ్రాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. దేవునికి సువాసన భరితమైనటువంటి బలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేయబడ్డాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కదా, మనము దేవుని సన్నిధిలో ధూపము వేయుట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట కదా. భక్తులు ఆనాడు వారు దేవుని సన్నిధిలో ధూపాన్ని వేసినట్లుగా చూడగలం కదా. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ వచనములో నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. కదా, ఈ ధూపం ప్రార్థనకు కొన్నిసార్లు పాపము అడ్డుగా రావచ్చు. ఏం చేయాలి? నిరీక్షణ కోల్పోకూడదు. పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయడం, పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయడం కదా. దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు కదా, మీరు స్వస్థత పొందునట్లు మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన బహు బలము గలది అని యాకోబు 5వ అధ్యాయం 16వ వచనములో ఆయన చెప్పాడు. ప్రార్థనకు ఆటంకాలు అవిశ్వాసం, ప్రార్థనకు ఆటంకాలు పాపం కదా. ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం సాగి వెళ్ళాలి అన్నాడు. చాలాసార్లు ఈ ప్రార్థన దైవ చిత్తాన్ని శ్రద్ధగా మనం వెదికేది. ప్రియులారా, మనం ఈ భాగాన్ని గమనిస్తూ ఉండగా కనీసము 2 సార్లు ఉదయం సాయంత్రం కదా వారు ఏం చేయాలి? దాన్ని చక్కబరచాలి. ఉదయము సాయంత్రం ప్రతిదినం ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించాలి. ఉదయం సాయంత్రం కదా, ఈ ధూపమును వేయాలి. ఉదయం సాయంత్రం దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు భక్తులు అనేక మంది వారు ప్రార్థన, యాజకులు ప్రతి ఉదయం సాయంత్రం ధూపాన్ని వేయాలి అని లేవియాకాండం 6వ అధ్యాయం 20వ వచనములో కీర్తనాకారుడైన దావీదు ఉదయమునని ఆయన ప్రార్థించేవాడు. 5వ కీర్తన. సాయంకాలమందు ఆయన ప్రార్థించేవాడు. 63వ కీర్తన. ప్రియులారా, ఇది ఒక చక్కని మనకు ఉదాహరణ. 9వ వచనం, అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలెను, నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో
అది అతి పరిశుద్ధము. అహరోనుకు అది ఆహారం. ఆ బల్ల దగ్గర వారు యాజకులు దేవుడిచ్చిన ఈ 5వ సూచన ఏమిటి అంటే, వారి పవిత్రమైన ఆహారమును దేవుని సమక్షములో, దేవుని సన్నిధిలో వారు భుజించవలెను. బయటికి తీసుకుని వెళ్ళకూడదు. అక్కడే పరిశుద్ధ స్థలములోనే తినాలి. ఆవరణంలోనికి వెళ్ళకూడదు. ఇది సమాధాన భోజనం. ఇది సహవాస భోజనం. యాజకులు దేవునితో చేసే సమాధాన పరిచర్య. యాజకులు దేవునితో చేసే సహవాస పరిచర్య. ప్రియులారా, సమాధానము, సమర్పణ. అది ఈనాడు మనము అందరము యాజకులం. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి, స్త్రీలు, పురుషులు. పేతురు మొదటి పత్రిక 2:5, 2:9 పరిశుద్ధ యాజకులం, రాజులైన యాజకులం. కదా ఈనాడు మనము ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే భాగ్యం మనకొకప్పుడు లేదు. అన్యులమైన మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో మరణించగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనములో ఈ అడ్డు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగిపోయి మనము లోపలికి వెళ్ళడానికి, ఆ ప్రవేశములోనికి వెళ్ళడానికి, ఆయన శరీరమును తెర ద్వారా లోపలికి వెళ్ళే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఈనాడు మనం ఆయనతో సహవాస భోజనం చేయాలి, సమాధాన భోజనం చెయ్యాలి. కొంతమంది తలుపులు వేసుకొని ఉన్నారు ప్రభువు దగ్గరకు రాకుండా. ఆయన ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనను ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల మనతో ఆయన భోజనము చేయుదుము. అదొక తృప్తికరమైనటువంటి ఒక సహవాసం. అదే సహవాసం. అందుకొరకే సంఘము కూడా సహవాసము కొరకు కూడి రావడం. పరలోకము ఈ ఈ భోజనం, ఈ బల్ల తృప్తినిచ్చేది, ఆనందమునిచ్చేది, ఆరోగ్యమునిచ్చేది, సంతోషమునిచ్చేది. కదా పరలోకములో ఒక రోజు గొప్ప విందు, అది వివాహ విందు. ప్రియులారా, దురదృష్టం ఏమిటి అంటే ఈనాడు అనేక మంది దేవునిని అంగీకరించారు, రక్షింపబడ్డారు, బాప్తిస్మమును పొందారు, కానీ దేవునితో సహవాసము చేయలేకపోతున్నారు. సరే, మొదటి 4 వచనాలు. ప్రత్యక్షపు గుడారములో దీప వృక్షం, ప్రత్యక్షపు గుడారములో సన్నిధి రొట్టెల బల్ల. 3వది 10 నుండి 23 వరకు దేవదూషణ, దానికి సంబంధించిన శిక్ష. దేవదూషణ, దానికి సంబంధించిన శిక్ష. పిల్లల ఈ భాగములో ఒక మనము దాన్ని వివరించుకుంటే, ఇశ్రాయేలీయులకు ఒక స్త్రీకి, ఐగుప్తీయుడకు ఒక పురుషునికి, పుట్టిన వాడొకడు కదా. స్త్రీ ఇశ్రాయేలీయుల స్త్రీ, పురుషుడు ఈ ఐగుప్తు పురుషుడు. అంటే ఈ మిశ్రితమైనటువంటి వాడు, ఈ మిశ్రితమైన ఐగుప్తీయుడు ఏం చేశాడు? దేవునిని దూషించాడు. దేవుడు వెంటనే ఆ దూషించిన వానికి శిక్ష విధించాలి అని చెప్పాడు. ఇందులో ఇశ్రాయేలీయులారా, మీరు పాఠము నేర్చుకోవాలి. ఆఖరికి అతనిని చంపవలెను అని దేవుడు శాసనమును ఆయన పంపాడు. పిల్లల భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా, దేవుని గుడారములో ఈ మిశ్రిత సంతతికి చెందినటువంటి ఒక వ్యక్తి దేవునిని దూషించుట కదా. ఈ మిశ్రిత జనం, ఇశ్రాయేలు ప్రయాణం అంతటిలో కూడా వారు ఎక్కడ ఆగిపోయారు, ఎక్కడ ఆటంకపరచబడ్డారు? ఈ మిశ్రితమైన జనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనములో వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనబరచగా, మాంసాపేక్ష అధికం. ఈ మిశ్రిత జనం యూదులు కాని వివాహము చేసుకోవడం దేవుడు నిషేధించాడు. కానీ కొందరు ఈ మిశ్రితమైనటువంటి వివాహాలలో వారు సాగి వెళ్ళారు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు విశ్వాసికి అవిశ్వాసితో జోడెక్కడా అనే మాట మనం గమనిస్తున్నాం. సరే, 11వ వచనములో ఆ ఇశ్రాయేలీయుల రాలి కుమారునికి ఈ పాలెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా వాని తల్లి పేరు
షేలోమితు, ఆమె దాను గోత్రీకుడైన దిబ్రి కుమార్తె. కదా, యెహోవా నామమును దూషించుట. ప్రభువు ఈ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు 7వ వచనం. మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషినిగా ఎంచడు, శిక్షను విధించాలి. కదా, ఆయన నామం ఎంత గొప్పది కదా. దేవుని నామము అనగానే యూదులు ఆ పేరును, ఆ నామమును చాలా పవిత్రముగా భావించేవారు కదా. దేవుని నామమును వ్యర్థముగా, అసలు ఆయన నామం ఆయన నామం ఆయన స్వభావమును చూపించేది, ఆయన వ్యక్తిత్వమును చూపించేది. ఆయన నామం ఆయన బోధలను చూపించేది. ఆయన నామం ఆయన నైతిక మార్గములను చూపించేది. ఎన్నో విషయాలు ప్రియులారా, ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఆయన నామం నిత్యమైన నామం, ఆయన నామం గొప్ప నామం కదా. ఆయన పేరులో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప నామాలు. యాహ్వే అనే నామము గలవాడు, ఎలోహీం అనే నామము గలవాడు, ఎల్యోన్ అనే నామము గలవాడు, ఎడోనై అనే నామము గలవాడు. శ్రేష్టమైన నామం, పరిశుద్ధమైన నామం, ప్రీతిగల నామం. ఆ నామమే యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న నామం. కొత్త నిబంధన అంతటిలో యేసుక్రీస్తు యొక్క దైవత్వమునకు ఇవ్వబడిన పేర్లు ఎన్నో కదా. ఆయన కురియోస్ అని పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధకుడు అని పిలువబడ్డాడు. ఆయన ఇమ్మానియేల్ అని పిలువబడ్డాడు. ఆయన అందరికీ ప్రభువు అని పిలువబడ్డాడు. ఆయన మొదటివాడు కడపటివాడు అని పిలువబడ్డాడు. ఆయన అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు అని పిలువబడ్డాడు. ప్రియులారా, ఆయన నామమును మనం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన నామం శ్రేష్టమైనటువంటి నామం. దేవుడు వెంటనే శిక్ష విధించవలెను అన్నాడు. శిక్ష విధించవలెను. చూడండి, 13 నుండి మనం గమనించినప్పుడు 13 నుండి 16 వరకు, శపించిన వానిని పాలెము వెలుకలికి తీసుకొని రమ్ము, వారి శాప వచనమును వినిన వారందరూ వారి తల మీద తమ చేతులు ఉంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో చావగొట్టవలెను. ఇతడు శపించాడు, దేవుని నామాన్ని దూషించాడు అనడానికి ఒక సాక్ష్యము కావాలి కదా. ఇద్దరు ముగ్గురు సాక్ష్యము లేకుండా ఏ వ్యక్తికి తీర్పు సాక్షుల ఎదుట దానికి సాక్ష్యం ఇవ్వాలి. యూదులు ఏవైనా కార్యములను చేస్తున్నప్పుడు వాళ్ళు రాళ్లతో చావగొట్టేవారు. ఆనాడు ఆకాను పాపము చేయగా రాళ్లతో కొట్టి చంపారు. కొత్త నిబంధనలో కూడా ఆ పాపాత్మురాలైన స్త్రీని పట్టుకున్నారు. వ్యభిచారం వలన పట్టబడిన స్త్రీ, యోహాను సువార్త 8వ అధ్యాయం, రాళ్లతో రువ్వి చంపాలి అని చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవుడను అని ఆయన చెప్పుకున్నప్పుడు ఆయనను రాళ్లతో మరలా కొట్టవలనని వారు ప్రయత్నించారు. స్టెఫెను దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యం ఇవ్వగా ఆయన పట్టణం వెలుపలికి తీసుకుని వెళ్ళి రాళ్ళు రువి చంపిరి అని మనము దైవ గ్రంథములో మనము గమనిస్తున్నాం. ఇది ఇశ్రాయేలీయులకు ఇదొక హెచ్చరిక. దేవుని నామమును దూషించకూడదు. దేవుని నామమును విషయమై జాగ్రత్తగా ఉండాలి. యాకోబు తన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా అన్నాడు. ప్రియులారా, ఇంకా ఏం చేయాలి? 17వ వచనములో ఎవడైనను ఒకని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. దేవుడు తన న్యాయమైన తీర్పులను తీర్చేవాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11, 15 వచనాల్లో తీర్పు తీర్చే సమయములో గ్రంథములు విప్పబడతాయి. గ్రంథములు విప్పబడిన వాటిని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పులో కనికరం ఉన్నది. న్యాయమునకు శిక్ష అవసరము లేదు, అన్యాయమునకు శిక్షను విధించువాడు.
అన్యాయమునకు శిక్షను విధించువాడు. తర్వాత 18వ వచనములో జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టమును పట్టుకొనవలెను. కదా దేవుడు ఈ భాగములో జంతు హత్యను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నరహత్యతో సంబంధము లేని కొన్ని విచారణ విషయాలు కూడా ఏం చేయాలి? తిరిగి చెల్లించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. తిరిగి చెల్లించాలి కదా. ధర్మశాస్త్రం ఏమని కంటికి కన్ను, కంటికి కన్ను అని బోధిస్తున్నది. చేతికి చేయి, పాదమునకు పాదం కదా. ఈ విషయాల్లో మీరు జాలి పడకూడదు. దేవుడు ఎందుకు ఈ మాటలు ఆయన వివరించాడు అంటే, ఈ పాత నిబంధన కాలములో వారు పంటికి పన్ను అనే స్థితిలో ఉండగా, వారు వాస్తవానికి నేరము చేసిన వాణ్ణి చంపేసేవారేమో. దేవుడు మీరు చంపకండి కదా. ఇక్కడ ఆ వ్యక్తిని మీరు రాళ్లతో కొట్టి చంపాలన్నట్లుగా ఈ సామాన్యమైన పాపము చేసేవాడిని కూడా మీరు చంపివేస్తారేమో, చంపకండి. అది ప్రభు ఇక్కడ చెబుతున్న న్యాయమైన మాట కదా. పంటికి పన్నే చాలు, కంటికి కన్నే చాలు, అంతే న్యాయమైనది. దానికి మించి ప్రాణహత్య చేయవద్దు అని కనికరము గల దేవుడు న్యాయమైన తీర్పును వివరిస్తున్నాడు. కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనములో, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక క్షమాపణ, ఆయన ఇంకాస్త క్షమాపణను క్షమించండి, క్షమించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో తనను దూషించిన వారిని, కొట్టిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నటువంటి వాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడును. క్షమించండి, మీరు క్షమించబడదు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఒకరినొకరు క్షమించుకొని ఈ లోకములో సాగి వెళ్ళాలి అన్నాడు. 23వ వచనం, లేవియాకాండం 24వ అధ్యాయం 23వ వచనములో, కాబట్టి మోషే ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పాను, శపించిన వాణిని పాళ్యము వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. మోషే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. దేవుడు ఆయన క్షమించేవాడే, కానీ ఈ వ్యక్తిలో ఒకవేళ మారు మనసు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇతడు ఒకవేళ, దేవా నేను నీ నామమును దూషించి తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఒప్పుకొని ఉంటే దేవుడు క్షమించి ఉండేవాడు. ఒక అవకాశం ఇచ్చాడు కదా దేవుడు మోషేతో. ఆయన చెప్పినటువంటి విషయాలు, శిబిరము వెలుపలికి తీసుకుని వెళ్ళి, పాలెము వెలుపలికి తీసుకుని వెళ్ళి అతనిని రాళ్లతో కొట్టి చంపవలెను. యూదులు రాళ్లతో కొట్టే విధానం. ప్రియులారా, ఈ యొక్క సమయంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిబిరము వెలుపలికి, 13వ అధ్యాయం, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తమును చేత పట్టుకొని, స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట ఆయన శ్రమ పొందాను కదా. ఈ యొక్క ఐగుప్తీయుడు పాపము చేయగా గవిని వెలుపట తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. మనమందరము పాపము చేయగా మనము కూడా గవిని వెలుపలికి తీసుకుని వెళ్ళినట్లుగా శిక్షకు పాత్రులముగా ఉండగా, మన శిక్షనంతటిని యేసుక్రీస్తు ప్రభువారు భరించి ఉండగా, ఏ విషయములోనైనను దోషము చేశావా, దూషణ చేశావా దేవుణ్ణి, ఇదిగో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి నీ పాపమును ఒప్పుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని, ఆయన ద్వారా కడిగివేయబడి క్షమించబడి, మరెక్కువగా తిరిగి సహవాసములో పునరుద్ధరించబడి ఆయన సన్నిధానములోనికి వెళ్ళి ఆయనతో ఆనందిస్తూ సహవాసములో సాగి వెళ్ళే కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్.